శివలింగం పక్కన మాంసం ఘటనలో ట్విస్ట్. హైదరాబాద్లో టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో బుధవారం రోజు ఉదయం మాంసం ముద్దలు కలకలం రేపాయి. శివాలయంలోని గర్భగుడిలో శివలింగం పక్కనే మాంసం ముద్దలు కనిపించడంతో భక్తులు, ఆలయ పూజారులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. గర్భగుడిలోకి మాంసం ముద్దలు ఎలా వచ్చాయంటూ రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. అయితే ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు ఆలయంలో, అది కూడా గర్భగుడిలోకి మాంసం ముద్దలు ఎవరు తీసుకొచ్చి ఉంటారో కనిపెట్టేందుకు పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను జల్లెడపట్టడం మొదలుపెట్టారు. ఆలయ సమీపంలోని 17 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆలయంలోకి ఎవరెవరు వచ్చారని పరిశీలించగా ఎవరూ రాలేదు. అయితే ఈ దృశ్యాలు చూస్తుండగా విస్తుపోయే విషయం కనిపించింది. గుడిలోకి ఎవరూ రాలేదు, కానీ ఒక సీసీటీవీ కెమెరాలో మాత్రం ఒక పిల్లి వచ్చినట్టు కనిపించింది. దాన్ని జూమ్ చేసి చూస్తే ఆ పిల్లి నోట్లో మాంసం కనిపించింది. దీంతో శివాలయంలో లింగం పక్కన ఉన్న మాంసం ముద్ద ఆ పిల్లే పట్టుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వీడియోతో ఎంతో ఉత్కంఠ రేపిన హనుమాన్ ఆలయ మాంసం ముద్ద ఘటన విషయం కొలిక్కి వచ్చినట్టయింది. టప్పాచబూత్ర పరిధిలోని హనుమాన్ ఆలయంలో శివలింగం పక్కన కనిపించిన మాంసం ముద్దను తీసుకొచ్చి పడేసింది మనుషులెవరో కాదని, ఇది ఒక పిల్లి పనే అని డీసీపీ చంద్రమోహన్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ ఘటనకు ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టయింది.